ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో మరి మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ప్రకటన గ్రంథము 2, 3 అధ్యాయాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ మనకు 7 సంఘాల గురించి రాయబడింది. ఆ 7 సంఘాలను గురించి యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ ఆ సంఘాలలో ఉన్న మంచి విషయాలను బట్టి అభినందిస్తూ మరి చెడ్డ విషయాల గురించి వివరిస్తూ ఆ సంఘాలను హెచ్చరిస్తున్నాడు. అయితే ఆ సంఘాలకి మరి రాసే క్రమంలో ఆ సంఘాలకు మరి భక్తుడు యేసుక్రీస్తు ప్రభుని ఎలా పరిచయం చేస్తున్నాడు అన్నది మీకు ఈరోజు తెలియపరుస్తాను. ఎఫెసు సంఘానికి రాస్తూ ఇగో 7 మరి నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 స్తంభముల మధ్య నివసించువాడు అని. అలాగే స్మరణ సంఘానికి నేను మొదటివాడును కడపటివాడును అని. అలాగే పెరగమ సంఘానికి వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం అని. అలాగే తుయతైర సంఘానికి అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజి పోలిన పాదములను దేవుని కుమారుడని పరిచయం చేస్తున్నాడు. అలాగే సార్ది సంఘానికి 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు అని. ఫిలదెల్ఫియా సంఘానికి దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ ఎవడనూ తీయలేకుండా వేయగలవాడని. లవోదికే సంఘానికి ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునై ఉన్నవాడు అని పరిచయం చేస్తున్నాడు. మరి ఈరోజు మరి మన సంఘాల్లో యేసుక్రీస్తు ప్రభుని ఎలా పరిచయం చేస్తున్నాము, మరి మన సంఘాల పరిస్థితి ఎలా ఉన్నది అని మనం చూసుకుంటూ అలాంటి ఏవైనా లోపాలు ఉంటే మనం సరి చేసుకుంటే మనకు మన సంఘాలకు ఎంతో మేలు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన మాటలు దీవించిన గాక. ఆమేన్.